అమ్మయ్యా, ఎంతకాలానికి పాప నాతో క్లోజ్ గా మాట్లాడింది. బాబు మూవీకి వెళ్దామన్నావు కదా? యా పాప, నైట్కి వెళ్దాం. బాబు సార్ ఏం వంట చేయమంటారు? బాబు మేడం మీకోసం రోటీలు చేయాలని కదా. రోటీలోకి ఏం కర్రీ చేయమంటారు? వై షట్ అప్ బాబు, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? నీకు తెలియదు పాపం. గ్రిప్ కోసమా? అరే, ఇది ఇల్లు అనుకున్నారా, హోటల్ అనుకున్నారా? ఇంకా నయ్యం, తిన్నాక బిల్లు అడగలేదు. గ్రిప్ కావాలంటే నేను వీళ్ళతో స్మూత్ గా మాట్లాడకూడదు, బాబు లాగా ఫైర్ అవ్వాలి. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ బాబు. ఇప్పుడు ఏమంటారు? వంట చేయమంటారా వద్దంటారా? వద్దేం దిల్లు, మన కోసం చేసుకుందా పద. మొహాలు పేలిపోతాయి, కూసాలు కదిలిపోతాయి. బాబు కూసాలంటే జాయింట్లు పాప. బాగా క్యాచ్ చేసావు బాబు. థ్యాంక్ యూ పాప. చూడండి, మేమొచ్చి దాదాపు 30 ఎపిసోడ్లు దాటింది. అయినా రోజు వచ్చి ఏమండమంటారు, ఏం చేయమంటారు అంటానికి సిగ్గులేదు. బాబు సార్ యు ఆర్ టాకింగ్ టూ మచ్. నో, హి ఇస్ పర్ఫెక్ట్లీ రైట్. పాప మేడం, మీరు వీడి మాయలో పడి మమ్మల్ని తిడుతున్నారు తెలుసా? ఏంట్రా, నన్ను బాబు సార్ని పాప హబ్బీని వాడు వీడు అంటున్నావు? బాబు, ఈ న్యూసెన్స్ ఫేసెస్ మనకెందుకు? చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి. అలాగే పాప. ఏంటండి మేమేమైనా బెగ్గర్స్ మా? ఏదో ఒకటి చెప్పి పంపించేయమంటారేంటి? పాప మేడం, మీరు మా అత్తయ్య చెల్లెలని ఊరుకుంటున్నాను. ఇదివరకైతే మీ ఫేస్ అత్తయ్య ఫేస్ ఒకేలాగా ఉండేది. అప్పుడు మీ ఫేస్ లో మా అత్తయ్య గారిని చూసుకున్నాను కాబట్టి ఏం అనలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం సోడా పెళ్ళు వెళ్ళండి ఇక్కడి నుంచి. నాస్టీ పీపుల్ గో. ఏంటో బాబుగా వీడు ఇలా రెచ్చిపోతున్నాడు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బాబు, టికెట్స్ బుక్ చేయి, ఇట్స్ గెటింగ్ లేట్. అలాగే పాప. హలో సినిమాక్స్. రమణారెడ్డి గారు, నేనండి బాబుని. ఫైన్ ఫైన్ ఫైన్. ఇప్పుడు నైట్ షోకి 2 ఎగ్జిక్యూటివ్ టికెట్స్, లాస్ట్ రోలో కార్నర్ సీట్స్ బుక్ చేయండి. థ్యాంక్ యూ అండి. పాపా, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. పాపా పాపా పాపా, ఇంకా ఈ దరిద్రపు మొహాలు ఇక్కడే ఉన్నాయా? వెళ్ళనయ్యా. చిచి చి చిచి, ఎక్కడ దొరికారా మీరు? You are my MLA. You are my MLA. You are my MLA. 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 You are my MLA. You are my MLA. ఇప్పుడు వాడు ఎలా సినిమాకి వెళ్తాడో చూద్దాం. You are my MLA. 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 బాబు సార్ మజాకా. ఏంటిది, బీరువాలో బట్టలన్నీ ఏమయ్యాయి? ఇది తప్ప ఇంకేం లేదంటబ్బా. బాబు 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 బాబు, ఏంటిది ఇంకా రెడీ అవ్వలేదా? వాట్ ఇస్ దిస్ గెటప్? ఎక్స్పోజ్ చేయడానికి నీదేమైనా 6 ప్యాక్ బాడీ అనుకున్నావా? డిస్గస్టింగ్. 6 ప్యాక్ లేదు, సిగరెట్ ప్యాక్ లేదు పాప. నా డ్రెస్సులు ఏమి కనపట్లేదు. యా, ఇదిగో ఇది తప్ప ఇంకోటి ఏం లేదు పాప. దీని వెనక వాళ్ళ హస్తం ఉండుంటుంది పాప. బాబు, హస్తం అంటే హ్యాండ్ పాప. ఐ సీ. కరెక్ట్, వారి హస్తమే అయి ఉంటుంది. పిలు బాబు. నందిరే, గిరే. ఏంటి బాబు సార్ అంత పెద్దగా కేక్ పెట్టారు? పాప మేడం, మీరేమైనా బాబు సార్ లాగ్ పెట్టుకుంటారా? షట్ అప్. మా బాబు డ్రెస్ ఎక్కడా? మీరిద్దరే కదా తీశారు. ఐ నో, టెల్ మీ. లేకపోతే చెప్పు పాప. ఫోనా గన్నా? ఆ రెండు వదిలే గాని బాబు సార్ బట్టలు నేను తీసా. చూసావా పాప, నేను చెప్పలా ఈ యదవలు చేసిన పని అని? బాబు సార్, నువ్వు ఇది కూడా లేకుండా వెళ్తుంటే
కుక్కలు మనుషులు తరుముతుంటే జస్ట్ ఇమాజిన్ ఏంట్రా బాబుగా నువ్వేదో మమ్మల్ని పోషిస్తున్నట్టు తెగ కటింగ్ ఇస్తున్నావు. మా బాబు డ్రెస్సులు ఎక్కడ లేవు, వాషింగ్ మిషన్ లో వేశాను. వర్షం రాకపోతే రేపు ఉదయాన్ని కారుతాయి, వర్షం వస్తే రేపు రాత్రి కారుతాయి. ఎవరిని అడిగేశావు? అబ్బా మీరే కదా బాబు సార్, 30 ఎపిసోడ్ నుంచి మేము ఎక్కడే ఉంటున్నాం. ఆ మాత్రం మీరు మమ్మల్ని గెస్ట్ చేయలేరా? ప్రతి విషయం అడగాలని అన్నారు, అందుకే మా దిల్లు తీసుకుని. ఇప్పుడేం చేద్దాం బాబు? కాల్ చేసి హోమ్ డెలివరీ పంపించమని చెప్పి. ఇదేమన్నా బిర్యానీయా పిజ్జానా హోమ్ డెలివరీ చేయడానికి? ఆయన ఇప్పుడు రాత్రి 9 అయింది, అన్ని షాపులు బంద్ ఉంటాయి. సినిమా లేదు బొంగు లేదు కానీ మానేయండి. వెయిట్ బాబు, టుడే మనం సినిమా చూస్తున్నాం. నేను నీకు డ్రెస్ తీసుకొస్తాను. 1 minute ప్లీజ్ బాబు. ప్లీజ్ బాబు, టేక్ ఇట్. దట్ ఈస్ పాపా. మాతో పెట్టుకుంటే మటాషే. బి కేర్ఫుల్. ముందు డ్రెస్ వేసుకో, ఏదో పర్సనాలిటీ చూడలేకపోతున్నా. సినిమాకి వెళ్ళటం ఏంటో గాని ఇది మనకి సినిమా చూపిస్తుంది పాప. ఇప్పుడు ఇది బాగుపడి సావదు పాప. రేపు ఉదయం మెకానిక్ ని తెచ్చి చూపిస్తాలే. ఇప్పుడు మన ఇంటికి ఎలా వెళ్తాం బాబు? ఇల్లు దగ్గరలోనే కదా పాప, సరదాగా నడుద్దాం. మర్యాదగా మీ దగ్గరున్న నగలు డబ్బులు ఇచ్చేస్తే బతికిపోతారు, లేకపోతే ఈ కత్తి చూసారుగా వేకలు కోసేస్తా. ఏంట్రా డబ్బు నగలు కావాలా? పాపా నువ్వు పోలీసుకి ఫోన్ చేయి. తప్పైపోయిందన్నా, నీ కాలు ముక్తా అన్నా. నువ్వు వదిలేస్తే నీ పేరు చెప్పు బతుకుతా అన్నా. ఏందన్నా ఆలోచిస్తున్నా? రేయ్ నిన్ను వదిలేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. చెప్పన్నా చేస్తా. ఒక్క నిమిషం పాప. రేయ్ ఇప్పుడు నువ్వు మాతో పాటే మా ఇంటికి రా. అక్కడ నువ్వు ఓకేనా? అట్టగేనా? మాట తప్పనా? ఒక్క పావు గంటలో వచ్చేస్తా. ఏంటి గ్యారంటీ? 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటానా మేడం? వచ్చేస్తానమ్మా. వస్తాలే పాప, నువ్వు పద. పాపా ఈ రాత్రికి వీళ్ళ తోకలు కట్ చేస్తా. తోకలు ఇంగ్లీష్ లో చెప్తే మనుషులకి తోకలు ఎందుకుంటాయని తొక్కలో లాజిక్లు మాట్లాడుద్ది. ఆ పొగరు కట్ చేస్తా అంటున్నా పాపా. చూసావా పాప, మనం సినిమాకి వెళ్ళామని తెలుసు, అయినా లోపల లాక్ చేశారంటే వాళ్ళని ఏమనాలి పాపా? బాబు యూర్ రైట్, చాలా నెగ్లిజెన్స్ గా బిహేవ్ చేస్తున్నారు. అయినా వాళ్ళ ఉద్దేశం ఏంటి బాబు? మనం ఇక్కడే నైట్ అంతా స్లీప్ చేయాలనా? అంతేగా మరి. నో బాబు, దిస్ ఇస్ టూ మచ్. నేను వాళ్ళని వదలను పాప, ఫోన్ చేస్తా. చూసావా పాప, వాళ్ళు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? కార్ కూడా లేదు, కార్ లో స్లీప్ చేద్దామంటే. నేనుండగా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పాప. నా దగ్గర డూప్లికేట్ తాళాలున్నాయి కదా, గేటు దూకి తాళం తీస్తా, గేటు తెరుస్తా, నువ్వు దర్జాగా లోపల గొద్దు గాని. నా బాబు గంగారామ. గంగారామా? వాడవుడు పాప? నేను గర్ల్ అని చెప్పాను బాబు. ఓ ఇది బంగారానికి వచ్చిన తిప్పలా, నేను ఎక్కడికో వెళ్ళా. గంగారం కాదు పాప, బంగారం బంగారం. బాబు థ్యాంక్ యూ పాప, నేను ఇప్పుడే ఎక్కుతా. ఏదో 4 సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన గజ గజ వణికిపోతాం అనుకుంటున్నారా? ఐఎమ్ ఆల్వేస్ రైటే పాప, వీళ్ళనే కరెక్ట్ చేయలేకపోతున్నారు. అవును బాబు, మనం బయటకు వెళ్ళామని తెలిసి డోర్ లాక్ చేయడం ఏంటి? రెడిక్యులస్ కదా. వీళ్ళ సంగతి ఇప్పుడే తేల్చేస్తా పాపా. బాబు ఫూలిష్ గా బిహేవ్ చేయకు. పాపా
నేను ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నాను. ఏంటి పాప పుసుక్కున అంత మాట నేసావు? బాబు వాట్ ఇస్ పుసుకు? దబాల్నా అని. వాట్ ఇస్ దబాల్నా? సడన్ గా అని. ఐ సీ. ఇప్పుడు చెప్పు పాప, నేను ఫూలిష్ గా బిహేవ్ చేయడం ఏంటి? ఎస్ బాబు, మనం ఆ థీఫ్ ని కలిసాం కదా, వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పాం కదా. చెప్తే ఓ గాడ్, మళ్ళీ ఫూలిష్ గా మాట్లాడుతున్నావు. ఆ థీఫ్ ఇక్కడికి వచ్చి వీళ్ళని టార్చర్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వెళ్ళి వాళ్ళని నిద్ర లేపితే అప్పుడు ఆ థీఫ్ ఇక్కడికి వస్తే మనం వేసిన టోటల్ ప్లాన్ ఫ్లాప్ బాబు. యూఆర్ రైట్ పాప. ఆవేశంలో ఈ డీటెయిల్స్ అన్ని మర్చిపోయాను. అందుకే యు ఫూల్ అన్నాను. అబ్బో, ఒక్కసారి కాదు ఇప్పటికి 4 సార్లు అన్నావు. వదిలే. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? నిద్రపోదాం. బాబు రమేష్, నిద్రపోతే ఎలా? నిద్రపోయినట్టు నటిద్దాం. ఒకవేళ నిజంగానే నిద్ర పట్టేస్తే? నేను మేలుకునే ఉంటాను పాప. యూ డోంట్ వరీ. ఈ దొంగగాడి దెబ్బతో వాళ్ళు మన దారికి రావటం కన్ఫర్మ్ పాప. యా బాబు, యు ఆర్ రైట్. లెట్స్ గో. పద పాప. నందిని సిస్టర్ ఇంటి అడ్రస్ ఇచ్చారంటే నేను బెదిరించాల్సింది సిస్టర్నా? దొంగతనం చేయాల్సింది సిస్టర్ వాళ్ళ ఇంట్లోనా? నేను నందిని సిస్టర్ శిష్యున్నని ఈ మేడం వాళ్ళకి తెలియదేమో. చెప్తా, వీళ్ళ సంగతి చెప్తా. సిస్టర్ రూమ్ ఎక్కడా? ఫోన్ చేద్దాం. పాపం నిద్రపోతున్నట్టుంది, కానీ లేపాలి. తప్పదు, వీళ్ళ కుట్రని చెప్పాలి. ఎలాగబ్బా? సిస్టర్ సిస్టర్, ఫోన్ చేస్తేనే లేవంది. ఇంత నెమ్మదిగా పిలిస్తే లేస్తుందా? సారీ సిస్టర్. సిస్టర్ సిస్టర్, అత్తగారికి డూప్లికేట్ నగలిచ్చి ఒరిజినల్ మోసం చేస్తావా? ఎవరా కూత కూసింది? నేనే సిస్టర్. రే కామేశు, రే మాట్లాడకండి మాట్లాడకండి. ఏంట్రా సిటీలో బల్సినల్లో అంతమంది ఉంటే పని కట్టుకొని ఇంటికి వచ్చావేంటి? అబ్బా సిస్టర్, ముందు నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు చెప్పేది మేము వినేది? వెళ్ళా. అబ్బా బావా, నీ మీద పెద్ద కుట్ర జరుగుతుంది. ఏంటి? అవును, ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలో నేను కూడా ఆర్ఆర్లో చెప్తాను, విను. ఓకేనా? ఓకే. రే, వాళ్ళకి ఎంత ఇస్తామన్నారు? 1,00,000. ఓకే. ఎందుకు బావా, ఆ 1,00,000 నువ్విస్తావా? ఆలోచిస్తా, ముందైతే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సిస్టర్. ఇప్పుడు వాడు వచ్చుంటాడు. వస్తే మనకి తెలియాలి. ఆందివే ఇంకేమైనా ఇల్లు చూసుకుని వస్తాడా, లేకపోతే పోలీసులు పట్టుకు దుబ్బారా? వాడు పట్టుబడి పొరపాటున మా పేరు చెప్పడు కదా. దొంగ దొంగ వచ్చాడు. పాప, నువ్వు నిజంగా నిద్రపోలేదా? నిద్రపోతే ఎలా లేస్తాను? ఆ కేకలకి లేచుండొచ్చుగా. సర్లే పద. మనం ఇప్పుడే వెళ్తే కిక్కుంటదేమో. మరి వాళ్ళు మన కోసం వెయిట్ చేసి మనం వెళ్ళకపోతే వాడు ఎస్కేప్ అయిపోతే? అప్పటిదాకా వాళ్ళని బెదిరిస్తూ ఉండమని చెప్పాం కదా. వీళ్ళు అరవడానికి వాడెందుకు ఛాన్స్ ఇస్తున్నాడు బాబు? అదే అర్థం కావట్లేదు పాప. ఇప్పుడు మనం కిందకి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదులే పాప, నువ్వు రివాల్వర్ తీసుకో. బాబు సార్, బాబు వీడు పారిపోతే మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. లెట్స్ గో. పద పాప.
రెండేళ్ళు పాప మేడం, దొంగొచ్చాడు పాప మేడం. అదేంటి పాప మేడం, ఐసి అని అంత కూల్గా అంటున్నారు? వచ్చింది దొంగ పాప మేడం. దొంగ దొంగ పాప. అటు వెళ్ళిపోయాడు పాప మేడం. మిమ్మల్ని ఏం చేయలేదు కదా? కత్తి తీసి ఇలా పొడవాడు. పొడవలా? అప్పుడు నేనే అని పారిపోయాడు. వాడు బయట ఎక్కడ లేదు, లోపల ఎక్కడో దాక్కుని ఉంటాడు. బాబు సార్, వాడు గజంలో ఉన్నాడండి. ఈ టైంలో వచ్చాడంటే ఖచ్చితంగా గజ దొంగ అయి ఉంటాడు. గజ దొంగ అంటే దొంగలకి దొంగ అని అర్థం పాప మేడం. ఇక్కడ మనం ట్రాన్స్లేషన్స్ చేసుకుంటూ కూర్చుంటే వాడు దొరికినంత దోచుకుపోతాడు. అవును పాప మేడం, అసలు మీ రూమ్ లో డైమండ్ నెక్లెస్ ఉంది. పాపా, వాడు మనవాడు, వాడెందుకు మన నెక్లెస్ కొట్టేస్తాడు? అయినా బాబు, వీళ్ళ ముందు యాక్ట్ చేయాలి కదా, కొంచెం బ్రూష్ చేయి. అలాగే పాపా. ఏంటి పాప మేడం గుసగుసలాడుకుంటున్నారు? పాప మేడం, మీరు రివాల్వర్ ఇవ్వండి, దొరికితే వాడిని షూట్ చేసి పారేస్తా. అవును బావా, వాడు దొరకాలి, వాడిని నేనైతే ఊరికే వదలను. పాపా, వీళ్ళకంటే ముందు మనమే వాళ్ళని వెతికి పట్టుకోవాలి. బాబు, లేకపోతే మనకి చాలా రిస్క్ అవుతుంది కదా. అవును. దిల్లు, నువ్వు అటెళ్ళు. బావా, నువ్వు అటెళ్ళు. నేను అటెళ్తా. అన్ని దిక్కులు మనమే వెళ్తే దొంగ వెళ్తాడు పాపా. వెట్టకాలమా? పాపా, నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తా. అవును, ఈ కామేశంగడేడి? అదిగో వాడి పనే హాయిదిలో. బాబా, నువ్వు ఇప్పుడు వెళ్ళి కరెంట్ పీకే, చీకట్లో బాబు గారిని 4 పీకుదాం. నువ్వు సూపర్ దిల్లు. ఎంత కాలమైంది బాబా నువ్వు ఈ మాటని? ఎప్పుడో మావయ్య ఉన్నప్పుడు అనేవాడివి. ఆ రోజులే వేరు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ బ్లాక్ అవసరమా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. తీసి దొరికాడా? లేదు పాప మేడం, అది వెతుకుతున్నా. ఎస్కేప్ అయి ఉంటాడు, వదిలే. నోనో పాప మేడం, వాడు బయటికి ఎక్కడికి పారిపోకుండా గేటు బయట లోపల తాళం వేశాం. వాడు ఎక్కడికి పారిపోలేడు పాప మేడం. వాణ్ణి పట్టుకోవాలి, పోలీసులకి అప్పచెప్పాలి. వాడి వెనకున్న ముఠా ఎవరో తెలుసుకోవాలి. నాకు పోలీసులు రివార్డ్ ఇవ్వాలి. ఇంత కదుంది పాప మేడం. అనవసరంగా ఇరుక్కున్నట్టున్నావే. వాడు దొరికితే ఈ నందిని అన్నంత పని చేసేలా ఉంది. వాడు దొరకాలి. పోయింది బేబీ, ఇంట్లో ఇన్వర్టర్ జనరేటర్ ఏమీ లేవా? ఉంది పాప మేడం. స్విచ్ ఆన్ బేబీ. పవర్ పోవడమే మంచిది పాప మేడం. ఇలాంటప్పుడే దొంగ బయటకు వస్తాడు, మనకు కనిపిస్తాడు. డార్క్ గా ఉంది, ఎలా కనిపిస్తాడు? మాకు కనిపిస్తాడు పాప మేడం. కష్టపడి పనిచేసే వాళ్ళం కదా. కష్టపడి పనిచేస్తే చీకట్లో ఉన్న మనుషులు కూడా కనిపిస్తారా? కనిపిస్తుంది. ఓహో, సిస్టర్ ప్రతీకారం తీర్చుకునే ప్రోగ్రామ్ లో ఉందా? నేను రా బాబుని. అదే వెతుకుతున్నాను పాప. ఏమిటో ఈ యాదవ కరెంట్ ఇప్పుడే పోయిసావలా. ఆడు పారిపోతే బాగుండు. ఊరే, ఎక్కడ చచ్చావురా నాయన? త్వరగా వెళ్ళిపో. వీళ్ళు వాడిని కొట్టే ప్రోగ్రాం అయ్యేంత వరకు మనం వాళ్ళకి కనపడకూడదు. నేను బాబు సారురా. ఒక చోట వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఆ దొంగ మనకే దొరకాలి కదా. అంటే మాకు దొరకకూడదా? మీకే దొరకాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియాలి. నాకు తెలియాలి. ఎవరికైనా దొరకొచ్చు కదా బాబు.
ఈసారి కొట్టే ముందు బాబు సార్ అని పిలవండి, పలకపోతే అప్పుడు కొట్టండి. బాలే వారే దొంగ అడ్రస్ అడిగి మరి కొడతారా ఏంటి? కనిపిస్తే ఏసేయడమే. మంచి తల్లి. ఎక్కడ చచ్చావురా? దొరికి చావరా? రే నీకు దండం పెడతారా? రే కామేశం ఎక్కడ తెచ్చావురా? రే కామేశం నేను గిరిని కాదురా, బాబు సార్ని. మీ సార్నిరా. ఏంట్రో తడుతున్నావు? గట్టిగా తట్టు. గట్టిగా ఎలా చెప్పనురా? దొరికిపోతానుగా. నిన్నే కొట్టారా? అసలు కేఫ్ దొరికాడు పాప. మరి ఎందుకు క్యాచ్ చేయలేదు? వాడు నన్ను కీరనుకొని చేత కొట్టాడు పాప. పాప మేడం రండి, దొంగ దొరికాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చేసాం. క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఓకేనా? ఓకే సిస్టర్. పాప మేడం రండి, దొంగ దొరికాడు. Let's go. Escape. బాబు మేడం దొంగ దొరికాడు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బాబు సార్ మీరు దెబ్బలకి మందు రాసుకోండి. మేము విన్ని కట్టేస్తాం. మీరు వెళ్ళండి. అమ్మా అబ్బో అబ్బో. ఈ దొంగ కాన్సెప్ట్ ఎందుకో మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నామేమో అనిపిస్తోంది పాప. సడన్ గా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది బాబు? వాడు వాళ్ళ వైపు టర్న్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఏం కాదు బాబు, వాడికి మనం మాట్లాడుకున్నప్పుడు ₹1,00,000 ఇస్తామని చెప్పాం. అలాంటప్పుడు వాళ్ళ మాట ఎందుకు వింటాడు? పైగా నిన్ను గిరి అనుకుని కొట్టాడు అన్నావు. అంతేనంటావా పాప? అంతే బాబు. పాప మేడం రండి, టీ టైం అయింది. పద పాప వెళ్దాం. ఇక చాలేరా, వాళ్ళు వస్తారు. బావా ఇంకో గొక్క బావా. చాలు. అమ్మా అమ్మ సప్త మాసాలు మోసి కానీ పెంచి. హలో, సప్త అంటే 7, నవమాసాలు అంటే 9 మాసాలు మోస్తుంది. ఏదో ఫ్లోలో అన్నాను లేడీ. ఏరా ఇప్పుడు అమ్మ గుర్తొచ్చిందా నీకు? చెప్పరా, నీ వెనక ఎవరి హస్తం ఉంది? చెప్పరా, వెళ్ళాడని హస్తం ఉందా? దిల్లు వాడు ఎప్పుడో చచ్చాడు. అయినా ఇలాంటి చిల్లర దొంగకి అంతంత భారీ డైలాగ్ అవసరమా? అవసరమే. వీటి వెనక ఎవరున్నారో తెలుసుకునేంత వరకు తెల్లారనివ్వను. అరచేతిని అడ్డు పెట్టైనా సరే సూర్యోదయాన్ని సైతం ఆపేస్తాను కామ్రేడ్. పాప ఏం మాట్లాడుతుంది? పైచొప్పు లాంగ్వేజ్ అని ఒకటి ఉందిలే పాప, దానిలో మాట్లాడుతుంది. ఇదిగో నందిని, మన సొమ్మేం పోలేదు కదా, 4 తన్నావు కదా, వదిలేయమ్మా. వదలమ్మా, అంత తేలిగ్గా వదలను. చెప్పరా, నీ వెనక ఎవరున్నారో చెప్పు. చెప్పరా, చెప్పు. ఇలా కాదురా, మా అత్తయ్య ఫ్రెండ్ హస్బెండ్ డిఎస్పీ అగ్ని ఉన్నాడు. ఆ అంకుల్ కి ఫోన్ చేసి రమ్మంటాను. నీ ముందెవరున్నారో నీ వెనకెవరున్నారో అప్పుడు నువ్వే చెప్తావురా. బాబా ఫోన్ ఇవ్వు. పాప మనం రిస్క్ లో పడబోతున్నాం పాప. ఇదిగో దిల్లు. ఇక్కడ సిగ్నల్ కలవట్లేదు బాబా. రా అటు వెళ్ళరా చూద్దాం. దిల్లు పక్కెందుకు తెచ్చావు? ఇప్పుడు చూడు సినిమా. కామిసం గారిని వాళ్ళు విడిపిస్తారు. వాడు 2 లక్షలు వసూలు చేస్తాడు. అనవసరంగా బాబు గారికి 2 లక్షలు బొక్క. 2 లక్షలు కాదు బాబా, క్లైమాక్స్ షాట్ లో ఇంకో ట్విస్ట్ వింటావు. నీ కట్లు పొదిస్తాను, నువ్వు అర్జెంట్ గా దొబ్బేరా. ఇదిగో 1,00,000. కుదరదు. కామేశం 1,00,000 కాదు, 2 లక్షలు కావాలి. 2 lakhs. మీరే నన్ను తీసుకొచ్చారని చెప్పకుండా ఉండడానికి. ఇప్పుడు అంత క్యాష్ లేదురా. పోనీ ఆ నెక్లెస్
పాపా రేయ్ ఒరిజినల్ రా పో. పాపా వాడు ఎలా పారిపోయాడు, మీరు పట్టుకోలేకపోయారని వాళ్ళు అడుగుతారేమో పాపా. ఆ రాడ్ ఎందుకు పాపా? సారీ బాబు, నేను ఇలా హెడ్ మీద కొట్టేసి వెళ్ళిపోయాడని చెప్తే నమ్ముతారు కదా. అనవసరంగా డౌట్ అడిగాను. బాబు సార్ హెడ్ మీద దీంతో కొట్టి బతికిపోయాడు. బాబా మన రూమ్ లో ఏం పోలేదు కదా. చిన్న కచ్చిఫ్ ముక్క కూడా పోలేదు. పాపా పాపా కొంప మునిగింది పాపా. మన రూమ్ లో డబ్బు నగలు అన్నీ పోయాయి.